హాయ్ ఫ్రెండ్స్, ఎందుకో రాత్రి పొంగల్ మీదకి మనసులాగింది. ఇంకేముంది, పొద్దున్న లేవడమే తడవు. ఒక గ్లాస్ సామెలు, ఒక గ్లాస్ పెసలు శుభ్రంగా కడిగి పెట్టేసుకుని 4 గంటలు నానబెట్టాను. ఇందులో 6 గ్లాసులు నీళ్ళేసి ఉప్పేసి పొయ్యి మీద పెట్టేశాను. తర్వాత మూకుల్లో 3 స్పూన్ల నెయ్యి వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తురుముకున్న అల్లము, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అనేది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. ఇందులో కొంచెం జీడిపప్పు వేసి కొద్దిసేపు వేగిన తర్వాత జీలకర్ర, మిరియాలు కూడా వేసుకున్నాను. ఇందులో మిరియాల పొడి కూడా వేసానుండే, మిరియాలు అయితే తీసి పక్కన పెట్టేస్తారని. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసి వేయించేసాను. వేయించేసిన తర్వాత బాగా ఇవన్నీ వేపేసుకోవాలి. చాలా బాగుంటుందండి. బియ్యం ఎందుకని సామలేసాను. చూడండి, అన్నము 6 గ్లాసులు నీళ్ళు వేసాం కదా, బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇందులో మనం వేపుకున్న పోపులన్నీ వేసేసి కలియబెట్టేసుకున్నాను. 2 నిమిషాలు కలియబెట్టేసుకోవాలి. ఇంకేముంది, మన వేడి పొంగల్ రెడీ అయిపోయింది. దీన్ని వేరుశనగ చట్నీతో కానీ సాంబార్తో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.